ఇప్పుడు ఫీజు ఇలాగ కడుతున్నాం, వాడు రిసీట్ ఇచ్చిండు ఇవ్వలేడు, ఇవన్నీ బట్టే బాజులు వద్దు బై. గవర్నమెంట్ వాడు ఒక ఎస్క్రో అకౌంట్ క్రియేట్ చేయాలి. ఎస్క్రో అకౌంట్ అంటే ఇగో ఇట్లా ఒకటి బండి వచ్చింది, ఇక్కడ పార్కింగ్ పెట్టుకున్నాం, తర్వాత మీ ఫీజు మీకు ఇచ్చేసినాం పంపించేసినాం అన్నట్టుగా మనం కట్టే ప్రతి రూపాయి గవర్నమెంట్కి పోతాం, వెబ్సైట్లో కడతాము, ఆ ప్రూఫ్ గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. ఆ తర్వాత గవర్నమెంట్ కూడా పైసలన్నీ కాలేజ్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయాలి. అట్లా చేస్తే ఇగో రిసీట్ లేదు గిసిట్ లేదు ఇట్లాంటి పరిస్థితి ఉండదు. ప్రతి కాలేజ్ క్యాంపస్, ప్రతి యూనివర్సిటీ క్యాష్లెస్ క్యాంపస్ లెక్క తయారు కావాలి. అప్పుడు మనం యువనికి వర్తానికి పైసలు ఇచ్చుడికి ఇవన్నీ ఉండవు. గవర్నమెంటే కడతాము, గవర్నమెంట్ ఎందుకు తీసుకున్నారో ఆడ అడుగుతుంది, ఆడ మనకు లీగల్లీ మన రైట్స్ మనకు ఉంటాయి. ఇది మా ఇంకో డిమాండ్. ఏది కట్టినా రూపాయి గవర్నమెంట్గా కడతాం, గవర్నమెంట్ కూడా వీళ్ళకి పైసలు వేసేది ఉంటే వేస్తాడు, లేకపోతే వీళ్ళు చక్కగా లేకపోతే కట్ చేసి పడేస్తారు. నా తమ్ముడు చూపించిండు 8,000 రూపాయలు కట్టిండు, జస్ట్ స్టాంప్ వేసి సంతకం పెట్టి ఇచ్చిండు. అదేముంది ఓ 50 రూపాయలు పెడితే బయట పోవడానికి ఆ స్టాంప్ వేసి ఇస్తాడు. అట్లా తయారైపోయింది కాలేజీల పరిస్థితి. ఇవన్నీ మారాలంటే ప్రతి ఒక్కరు చైతన్యవంతులు కావాలి. ఈ చైతన్యం అనేది కేవలం ఏదో జాబుల కోసమో లేకపోతే కాలేజీలో 4 ఏళ్ళ అటెండెన్స్ కోసమో కాదు. మీ జీవితంలో బతకనీకే, మీ జీవితంలో ఉద్యోగం చేయాలన్నా, మీ జీవితంలో సంతోషంగా బతకాలన్నా, లేదా మీ జీవితంలో మీరు అందరూ పోయి ప్రతి ఒక్కరు ఒక 10 మందికి ఉపాధి కల్పించాలన్నా కూడా మీకు కావాల్సింది ఏంది అని అంటే ఆ చైతన్యం. అది ఉందా మనకి ఈరోజు? నీ అమ్మ నారాయణ చైతన్య వాడు ఇట్లా చేస్తున్నాడు బాయ్కాట్ చైనా అన్నందుకే. చైనా అంటే చై అంటే చైతన్య, నా అంటే నారాయణ చెప్తున్నా, పక్క దేశం కాదు. బాయ్కాట్ చైనా అన్నందుకు మేము ఏమేమి ఫేస్ చేయాలో ఫేస్ చేస్తున్నాం. ఇప్పుడు ఆ చైనా ఆడ 1.0 అయిపోయింది, ఇంజనీరింగ్ కాలేజీలలో చైనా 2.0 స్టార్ట్ అవుతుంది. గింత గలీజ్గానా? మీకైనా మంచిగా అనిపిస్తుందా ఏమన్నా?